బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గల అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. అవి అక్రమ నిర్మాణాలు అని చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ఖేర్కడే ఆదేశాలతో కూల్చివేత ప్రక్రియను కొనసాగించారు. వాస్తవానికి హేమంత్ కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గల అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. అవి అక్రమ నిర్మాణాలు అని చర్చలు తీసుకున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే ఆదేశాలతో కూల్చివేత ప్రక్రియ జరిగింది. వాస్తవానికి హేమంత్ కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గల అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. అవి అక్రమ నిర్మాణాలు అని చర్యలు తీసుకున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లో అందిస్తారు. మధు, అక్రమ నిర్మాణాలు చేపడితే చూస్తే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వెంటనే దీని మీద రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా గవర్నమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఇన్ని సంవత్సరాలు, ఏదో 1-2 నెలలు కాదు, కొన్ని సంవత్సరాలుగా ఇల్లీగల్ గా నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించి హైదరాబాద్ జోనల్ కమిషనర్ అయినటువంటి హేమంత్ బోర్కడే ఏదైతే ఉన్నారో అతన్ని పైన బదిలీ వేయడం జరిగింది. జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఆయనను పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏంటి అసలు రీజన్ ఏంటి, ఇది సంవత్సరాలుగా అక్రమ నిర్మాణాలు అక్కడ ఉన్నా సరే ఎందుకని యాక్షన్ తీసుకోలేదంటూ కూడా ఆయన రిపోర్ట్ ఇవ్వాలంటే కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బాధ్యతల నుంచి కూడా తప్పిస్తూ కూడా కమిషనర్ అమరాపాలి ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదిక కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కమిషనర్ జారీ చేసినటువంటి ఆదేశాలు ఏమున్నాయో ఆదేశాల ప్రకారము ప్రస్తుతం హేమంత్ డిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సో ఇక హేమంత్ వచ్చేసి ఆయన జనరల్ కమిషనర్ అయినటువంటి హేమంత్ డిఏడిలో తన రిపోర్ట్ తను ఏదైతే ఉందో తనకు సంబంధించినటువంటి రిపోర్ట్ రెడీ చేయడమే కాకుండా డిఏడికి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాల్సిందిగా ఇచ్చినటువంటి ఆదేశం నేపథ్యంలోనే నెక్స్ట్ ఇంకా ఇటువంటి అధికారుల మీద దీనికి కారణమైనటువంటి అధికారులందరి మీద కూడా చర్యలకైతే గవర్నమెంట్ సిద్ధమైందని చెప్పచ్చు. మధు, మరి లోటస్ పాండ్ లో గతంలో ఎవరు కూడా అంటే ముందున్న ప్రభుత్వాలు ఏవి కూడా లోటస్ పాండ్ ని టచ్ చేయని దాఖలాలు అయితే ఉన్నాయి. మరి కానీ జిహెచ్ఎంసీ అధికారులు అయితే అక్రమ నిర్మాణంగా గుర్తించి తొలగించారు. మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు ఎదురైంది? అంటే ప్రభుత్వానికి సంబంధించి అనుకూలంగా ఉంటే అంటే వడ్డించేవారు మన అయితే చివరన్నా కూర్చున్నా కానీ ముక్కలన్నీ పడతాయనే సామెత ఉంది కదా. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు మన వాళ్ళు అయినప్పుడు ఎటువంటి అక్రమాలు చేసినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇంకా ఇద్దరు కూడా చూసిస్తున్నట్టుగానే ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా కూడా అక్రమ నిర్మాణం మీద చర్యలు చేపడుతున్న నేపథ్యంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నోటీస్ పాండ్ను జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి నిర్మాణాలు గుర్తించినటువంటి అధికారులు వాటిని చర్యలు తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.